చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు. గత నెల ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ ఈ మేనిఫెస్టో దహన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు, అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర, ఈ రాష్ట్రంలోని ఎలక్షన్ల ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తానని చెప్పడం జరిగింది. పాపం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అయితే నమ్మకపోయిందేమో, కానీ బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించిస్తారనే ఉద్దేశంతోనే అందలేంది వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఈ వాగ్దానాలు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పాపం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా మాకు 50 ఏళ్ళకే పింఛన్ వస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి నైజం ఒకటే, ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పడం, ఎలక్షన్లు అయిపోతేనే ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏ మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓట్ల కోసం ప్రజల ముందర అబద్ధాలు చెప్పకూడదు. అటువంటి అధికారం నాకు అవసరం లేదు, ప్రజలకు మంచి చేసే నేను అధికారం తీసుకుంటాను. ప్రభుత్వం ఆల్రెడీగా 98% ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పింది. కేవలం వెన్నుపోటు అనే పదం బాగుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టారా మీరు? రైట్, నువ్వేం చదివినావు చెప్పు, నేను అడుగుతాను, నువ్వేం చదివినావు చెప్పు. ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది, జర్నలిజం. ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. నువ్వు కూడా నిరుద్యోగమే కదా ఈ రాష్ట్రంలో. నీకు ఉద్యోగం అనే చూపించాలా, లేకుంటే 3000 రూపాయలు నీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు ఎన్ని నెలలు తీసుకున్నావు చెప్పు నిరుద్యోగ భృతి? అంటే నీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా ఇవ్వచ్చా? ఇప్పుడు నీకు ప్రైవేటు ఉద్యోగం చూసుకునే దానికి సంబంధం ఏముంది? ఈ రాష్ట్రం నుండి నిరుద్యోగులకు అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. నేను ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3000 పింఛన్ ఇస్తామని చెప్పినాను. దాంట్లో నువ్వు కూడా అర్హునివే, నిరుద్యోగ భృతికి నువ్వు కూడా అర్హుడే, నువ్వు కూడా అడగాలి కదా. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలలోనే నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రం నుండే ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి 72,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ లోపల ఉండేటోళ్ళకి అందరికి కూడా నెలకు 1500 ఇవ్వాలి. అంటే సంవత్సరానికి 18,000, 36,000 అప్పు. అధికారం ఉన్నా లేకపోయినా, నేను కూటమిలో ఉన్నా కూడా ప్రభుత్వం పని చేయకపోతే నేను ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా. అంటే పవన్ కళ్యాణ్కి ఈ అమలు కావాలనే విషయం తెలియదా? మీరు పవన్ కళ్యాణ్, మేము అందరం కూడా పాపం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాలో హీరో కాదు, నిజ జీవితంలో రీల్ హీరో అనుకుంటున్నారు. మన వాడు పాపం ఆ సినిమాలలో చూసి మన వాళ్ళు కూడా నిజ జీవితంలో అట్లే అనుకుంటారు అనుకుంటే, మన పవన్ కళ్యాణ్ గారు సినిమాకు రియల్ జీవితానికి ఆ రెండు ఆడ ఏ విధంగా సినిమాలో హీరో పాత్ర పోయిస్తున్నాడో ఈడ కూడా రియల్ హీరోగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఆయన క్యారెక్టర్ అది. ఇంకా అంటే 2 నెలల అభివృద్ధి సాధించాం మేము అని చెప్పి వికసిత ఆంధ్రప్రదేశ్ అనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం సంబరాలు చేస్తుంది. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ఓరకల్లు చూస్తాం, గోల్డ్ స్పాట్ క్యాంపకోలా కంపెనీ పెట్టింది. దాంట్లో తెలుగుదేశం వల్లే కాంట్రాక్ట్లు చేయాలా, తెలుగుదేశం వల్లకే ఉద్యోగాలు ఇవ్వాలా, తెలుగుదేశం వల్లే మెటీరియల్ సప్లై చేయాలా. ఇది మేము సాధించిన ప్రగతి. రాంభూపాల్ రెడ్డి ఉన్నప్పుడు యాజమాన్యానికి ఫ్రీ హ్యాండ్. ఒకవేళ నేను వర్కులు చేయలేదని చెప్పడం, నా సొంత కంపెనీతో నేను ఎంతో అంత వర్క్, కానీ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినాను కూడా ఏ రోజు కూడా మనం అడగలేదు. వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే ఏ రోజు కూడా మేము చెప్పిన వాళ్ళే మీరు ఉద్యోగాలు ఇవ్వలే, మీకు చెప్పిన వాళ్ళే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఏ రోజు శాసించలేదు. ఈరోజు కనీసం భూములు కోల్పోయాం. ఓరకల్లులో భూములు కోల్పోయిన బ్రాహ్మణపల్లె, తిప్పాయిపల్లె, శకునాల్లో భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా 4-5 ఊర్లలో భూములు కోల్పోయిన వాళ్ళు కానీ దాంట్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా
ఎటువంటి పాఠశాలలు చూపించకుండా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు ఇచ్చినారు రమ్మని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు వాళ్ళతో మాట్లాడడానికి. ప్రభుత్వం చెప్తుంది కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు, ఈ రెండేళ్లలో మేము చేసేది ఇవి రెండు అభివృద్ధి, మరి వీటిని కనిపించడం లేదంటారా? ఈ రాష్ట్రంలో ఒక్కడే తెలుగుదేశం నాయకులను స్ట్రైట్ అయిపోయి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని పింఛన్లు ఇచ్చినాము, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని పింఛన్లు ఇస్తున్నారు ఒక్కసారి చెప్పమని చెప్పండి. అంతకంటే ఇంక వేరేది కూడా అవసరం లేదు. 5,50,000 పింఛన్లు తీసేసినారు. దానికి డబ్బులు ఎంత ఇస్తే లెక్కేమను. 4,000 ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎవడు నేను ముఖ్యమంత్రిగా ఇచ్చేస్తాడు, చంద్రబాబు నాయుడు అవసరం లేదు. మీ నియోజకవర్గంలోనే ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయని మీరే అంటున్నారు. ఆల్రెడీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి గూగుల్ వచ్చేసింది. అయితే ఇదంతా సంపద సృష్టి కాదంటారా? ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పమని చెప్పండి. ఊరికే మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో మాట్లాడడం కాదు, రమ్మని రియల్ నిజ జీవితంలోకి వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీరు వాళ్ళు పెట్టే ఈ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా గూగుల్ ఏదో వస్తుందని చెప్పినాను. దానికి ఎవడు ప్రపంచంలో వద్దనుకున్నదాన్ని ఈడ పెడతానమ్మా. కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తుంటే వైసీపీ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? మీకు ఒక చెప్తాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపద చూస్తేమని చెప్పమంటారా? ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రమ్మంటుంది, ఆర్థిక శాఖ ఫైన్ కట్టమంటుంది. అది మన సంపాదన. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులారా, మీరందరూ కూడా ఓట్ల ముందర చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చండి. మీరు నెరవేర్చినామనే ధైర్యం మీకుంది. రండి మాతో డిస్కస్ చేయండి. మీతో మీరు ఎక్కడైనా ప్లేసు, డేటు, టైం చెప్తే మేము వచ్చి మీతో మాట్లాడతాం. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అయినాయా, సూపర్ డూప్ అయిపోయినాయా చూపించేస్తాం. మీరు రైతులకేంది, మీరు రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. రైతులకు పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితులు ఉన్నారు. మందులు దొరకడం లేదు, యూరియా బ్లాక్ మార్కెట్. మీ తెలుగుదేశం నాయకులు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పెట్టుకొని రైతులకు కావాల్సిన బ్లాక్లో 250 ఉంటే 400 అమ్మే స్థితిలో మీరు ఉంటే మీది రైతుల ప్రభుత్వమా? ఒక్కసారి చెప్పండి. ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా కోరుతున్నాం, మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విషయంలో కూడా మీతో రెడీ. మాకు మీరేదో అద్దీదని మాట్లాడుతున్నారు. మీరు మొత్తం అన్నీ కూడా మీరు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏ ఫ్యాక్టరీలో మీరు మెటీరియల్ తోలుతున్నారు, ఎందుకు తోలుతున్నారు ఏమనేది కూడా అభ్యంతరం అయితే ఖచ్చితంగా రండి. మేము మీకు మీరు మాటల వరకు అధికారంలో ఉంటే ఒకటే, అధికారం లేకపోతే మేము చాలా స్వచ్ఛమైన వాళ్ళం అంటే మాత్రం మీకు తెలుగుదేశం వల్ల ఆ రోజు అధికారంలో ఏం మాట్లాడారో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోమని తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. కూటమి పార్టీకి సవాల్ విసురుతున్నాను. కూటమి పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమైతే ప్లేస్ మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా రెడీ. సూపర్ 6 పథకాలు మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎట్లా సూపర్ 6 సక్సెస్ అయిందా, సూపర్ డూపర్గా అయిందా అనేటువంటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ విసురుతున్నారు రాంభూపాల్ రెడ్డి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివి, కర్నూలు.